ఈరోజుని దక్షిణ భారతదేశంలోనే సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగంలోని అత్యంత పెద్ద బ్యాంకుగా ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఆవిర్భవించింది. ఇది 1916లోని ఈ బ్యాంకు స్థాపించినప్పటికీ 1983 దాకా శ్రీ మానవ ఆంజనేయులు గారు ప్రముఖ ట్రేడ్ యూనియనిస్టు విశాఖపట్నానికి సంబంధించి, అలాగే అక్కడి నుంచి శాసనసభకి ప్రాతినిధ్యం కూడా వహించారు. ఆయన చైర్మన్ అయ్యే నాటికి ₹1 కోటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థితిలో ఉండేది. అటువంటిది బ్యాంకు ఆయన చైర్మన్ 83లో 15 బ్యాంకుల్లోనే ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వస్తుంది. ఒక్క విషయంలో మాత్రం అన్ని బ్యాంకుల కన్నా ప్రథమ స్థానంలో ఉంది, ప్రధానంగా షేర్ క్యాపిటల్ అంశంలోని. ఈ బ్యాంకు కన్నా చాలా పెద్ద బ్యాంకులుగా కాస్మోస్ కానివ్వండి, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈ రోజున అది కార్పొరేట్ బ్యాంకులతో పోటీ పడతా ఉంది. దాదాపు 80,000 కోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఆ బ్యాంకు కన్నా కూడా షేర్ క్యాపిటల్ విషయంలోనే దేశంలోనే ప్రథమ స్థానంలోనే ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఉంది. అయితే ఇది అధికారికంగా ఇంకా వెలువడాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ విడుదల చేసిన దాని ప్రకారం 3వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మా లెక్కల ప్రకారం మిగతా వాళ్ళ షేర్ క్యాపిటల్ చూస్తే ప్రథమ స్థానానికి రావడం అన్నది జరిగింది. ఈ దాదాపు గత ఏడాది 12% డివిడెండ్ అంటే 12%గా కనిపించవచ్చు, కానీ 43 కోట్ల 60 లక్షల రూపాయలు, 43 కోట్ల 60 లక్షల రూపాయలు ఇందులో సభ్యులకి డివిడెండ్ రూపంలో చెల్లించడం అన్నది జరిగింది. ఈ క్రమంలోనే ఈ బ్యాంకుకి ఇప్పుడు దాకా 59వ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించబోతున్నాం. ఇప్పటికి 15 సొంత భవనాలు ఉన్నాయి, ఇంకొక 3 నిర్మాణంలో ఉన్నాయి. విశాఖపట్నంలోని గాజువాకలో స్థలం కొనుగోలు చేసి భవన నిర్మాణం 2వ స్లాబ్ కూడా అయింది. అలాగే గోపాలపట్నంలో ఇంకొక స్థలం కొనుగోలు చేసాం, అదే నిర్మాణం శంకుస్థాపన చేసిన నిర్మాణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా విజయవాడలో కూడా స్థలాన్ని కొనుగోలు చేసాం, ప్లాన్ అప్రూవల్ అయిపోయింది, నిర్మాణం అవుతుంది. నిన్ననే విశాఖపట్నంలో 60వ బ్రాంచ్ ప్రారంభానికి సంబంధించి మేము ఏదైతే అద్దె భవనానికి ప్రయత్నం చేస్తున్నామో అక్కడ అద్దె భవనం చూసే క్రమంలోనే అది బేరానికి వచ్చింది, కొత్తగా నిర్మాణంలో ఉన్నది. మేము ఆ ప్లాట్ని కూడా నిన్న ఒప్పందం చేసుకున్నాం వాళ్ళతోని. సో ఇప్పటికీ వీటితో కలిపితే 19 సొంత భవనాలు, 60 బ్రాంచుల్లో 19 సొంత భవనాలు కలిగి ఉన్నటువంటి బ్యాంకుగా ఈ బ్యాంకు అవతరించింది. మరి ఈ క్రమంలోనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగంలోనే ఏ సహకార అర్బన్ బ్యాంకులో లేనటువంటి కొన్ని సహకార రంగంలోనే సంక్షేమ కార్యక్రమాలని మొట్టమొదటి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభించింది. ఇందులో సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే మీ మెడిక్లెయిమ్కి సంబంధించి వైద్య ఖర్చుల నిమిత్తం అది ₹200 కానీ ₹300, అంటే ₹300 కానీ సభ్యులు చెల్లిస్తే వాళ్ళకి సంవత్సరానికి ₹50,000 వైద్య ఖర్చుల నిమిత్తం ఆరోగ్య బీమా అన్నది కల్పించాం. అది మెడిక్లెయిమ్ పాలసీ అంటాం. 200 అయితే 30,000 దాకా వాళ్ళకి ఆరోగ్య బీమా అన్నది వర్తింపజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనిలో సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చేరొచ్చు. ఇప్పుడు దీనికి సభ్యులు 116,000 మంది ఉన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఇందులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు 116,000 మంది ఉన్నారు. ₹409 కోట్ల షేరుదానం కలిగి ఉంది. మీకు ఇందాక చెప్పాను, దేశంలోనే అత్యధిక షేరుదానం కలిగినటువంటి బ్యాంకుగా ప్రథమ స్థానంలోని నిలబడిందని. మరి ఈ క్రమంలోని షేరుదానం విషయంలో కూడా ఇక్కడ ఒక రేషనలైజేషన్ ఉంది. ఎవరికి కూడా 2 లక్షలకి మించి షేరుదానం కలిగి ఉండడానికి వీల్లేదు. అంటే 400 షేర్లకి మించి ఏ ఒక్క వ్యక్తి కలిగి ఉండడానికి వీల్లేదు. ఇది సహకార సూత్రాలకు కట్టుబడి ఉన్నాం. ఇది మిగతా సహకార బ్యాంకుల్లోని ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. కొంతమంది వ్యక్తులు ఎక్కువ షేరుదానం కలిగి ఉండి వాళ్ళకు వచ్చినటువంటి
డివిడెండ్లో కూడా ఎక్కువ భాగం వాళ్ళే తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నా నాకు 2 లక్షలకు మించి షేర్ ధనం లేదు. ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లకు కూడా అందరికీ 2 లక్షలు ఉందని చెప్పలేము. అలాగే 2 లక్షల షేర్ ధనం కలిగినటువంటి వాళ్ళు 1,16,000 మందిలో 8,000 మంది సభ్యులు 2 లక్షల షేర్ ధనం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి వచ్చినటువంటి మిగులు సహకార భాషలోని మిగులు అంటాం, బ్యాంకింగ్ భాషలోనేమో అది లాభాలు అంటాం. ఆ వచ్చింది అందరి మధ్యన సమానంగా పంపిణీ చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సభ్యులుగా చేరినటువంటి వాళ్ళకి ఒక బీమా సౌకర్యం ఇందులో ఉంది. ఏంటంటే ఎవరైనా సభ్యులు దురదృష్టవశాత్తు మరణిస్తే కనీసం ఆ కుటుంబానికి 5,000 నుంచి వారు షేర్ ధనానికి సమానమైనటువంటి మొత్తాన్ని 1,00,000 రూపాయలకి మించకుండా, అది 2 లక్షల షేర్ ధనం కలిగినా, 1,00,000 రూపాయలు షేర్ ధనం కలిగినా, 1,50,000 రూపాయలు షేర్ ధనం కలిగినా 1,00,000 రూపాయలు వరకు వాళ్ళకి ఆ కుటుంబానికి చెల్లించడం అన్నది జరుగుతుంది. ఇది ఈ రకమైనది ఇంకా ఏ బ్యాంకులోనూ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యం లేదు. అలాగే ప్రమాదంలో ఎవరైనా సభ్యులు మరణిస్తే ఆ కుటుంబానికి ఒక 50,000 రూపాయలు వాళ్ళు బీమా అన్నది వర్తిస్తుంది. దీంతో పాటు ఇందులో సభ్యులుగా ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు ఎవరైనా, అది 10వ తరగతి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, నీట్ కానీ, అలాగే ఎంసెట్ కానీ, ఐఐటి ఎంట్రన్స్లోని ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నాం. 10వ తరగతి పాస్ అయితే 5,000 రూపాయలు, ఇంటర్ అయితే 7,500, నీట్ కానీ, ఐఐటి కానివ్వండి, ఎంసెట్లో కానివ్వండి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం గత 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఈ 10 సంవత్సరాల కాలంలో 20,000 మందికి విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు ఇచ్చాం. 39,77,00,000 రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరంలోని 5,92,00,000 రూపాయలు ఈ ప్రతిభా పురస్కారాల పేరుతో ఇవ్వడం అన్నది జరిగింది. దీంతో పాటు నాకు తెలిసి ఏ జాతీయ బ్యాంకులు కానివ్వండి, ఇతర ప్రైవేట్ రంగంలో ఉన్న వాణిజ్య బ్యాంకులు కానివ్వండి, ఇతర సహకార బ్యాంకుల్లో కానీ లేనటువంటి ఒక ప్రత్యేకమైన పథకం ఉంది. అది రుణగ్రహీతలకు సంబంధించి ఎవరైతే వాళ్ళ స్థిరాస్తి తనఖా పెట్టి రుణం పొందుతారో ఆ రుణాన్ని వాయిదాలు మేరకుండా సకాలంలో చెల్లించినటువంటి వారికి వాళ్ళు చెల్లించినటువంటి మొత్తం వడ్డీలోని 4% వడ్డీని తిరిగి వాళ్ళకి జమ చేసేటటువంటి పథకం ఈ దేశంలోని ఒక్క విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే ఈ రకమైనటువంటి పథకంతో ముందుకు వస్తూ ఉన్నాం. దీంతో పాటు సహకార సూత్రాలు పెంపొందించాలనే దాంతో ఇప్పుడు మాది కార్పొరేట్ ఆఫీసు విశాఖపట్నంలో ఉంది. కాబట్టి మేము సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం నోటిఫికేషన్ ఇచ్చి మీరందరూ సభ్యులందరూ రండి, జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ ఆర్థిక సంవత్సరం అని చెప్పి ఆ వచ్చినటువంటి సభ్యులతో విశాఖపట్నంలోనే జరపవచ్చు. ఇప్పుడు 1,16,000 మంది సభ్యులు ఉంటే ఎంతమంది రాగలరు విశాఖపట్నం? ఇది సాధ్యం కాదు. సహకారం అనంటే సభ్యులను అందరినీ భాగస్వాములు చేయాలి. ఆ క్రమంలోనే ఈ దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాంచ్ వారి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం అన్నది ప్రారంభించాం. ప్రతి సంవత్సరం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్ల వారీగానే జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ, ఆ బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి సభ్యులందరికీ మొత్తం బ్యాంకు యొక్క కార్యకలాపాలని వాళ్ళకి వివరించడం అన్నది జరుగుతుంది. ఆ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 55 బ్రాంచులు ఉంటే 55 బ్రాంచుల్లో మేము ఈ జనరల్ బాడీలు నిర్వహించాం. గత ఆర్థిక సంవత్సరంలో 1,04,000 మంది సభ్యులు ఉంటే దానిలోని 49,000 మంది సభ్యులు మేము 55 బ్రాంచుల్లో నిర్వహించినటువంటి జనరల్ బాడీలకి హాజరయ్యారు. అరే ఆ జనరల్ బాడీ సమావేశంలోనే ఆ బ్యాంకు యొక్క కార్యకలాపాల్లో సహకరించేదానికి సంబంధించి సంప్రదింపులు కమిటీ సభ్యులుగా ఆ బ్యాంకు సైజును బట్టి, సభ్యుల సైజును బట్టి 3కి తక్కువ లేకుండా ఎన్నిక చేయడం అన్నది జరుగుతుంది. వాళ్ళతో ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రాంచ్ మేనేజరు, జోనల్ మేనేజరు వాళ్ళు సమావేశమయ్యే డైరెక్టర్లు, ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్లు కూడా వాళ్ళతో సమావేశమై ఆ బ్రాంచ్ పరిధిలో కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా వాటిని
అభివృద్ధి చేయడానికి ఏమి చర్యలు తీసుకోవాలన్నది వాళ్ళని భాగస్వాములు చేస్తూ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బ్రాంచ్ జనరల్ బాడీల నుంచి ఎన్నికైనటువంటి సంప్రదింపుల కమిటీ సభ్యులతోనే మెయిన్ జనరల్ బాడీ అన్నది విశాఖపట్నంలో నిర్వహించడం అన్నది జరుగుతుంది. ఈ క్రమంలోనే మనం బంగారం మీద రుణాలు మంజూరు చేస్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తికి 1 కేజీ వరకు బంగారం వాళ్ళు తనఖా పెట్టవచ్చు. 50 లక్షల దాకా వాళ్ళకి రుణాన్ని మంజూరు చేస్తాం. బంగారం మీద ఇచ్చే రుణాలకు సంబంధించి ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉండవు. అంటే తోకు కానీ లేకపోతే ఇతరత్ర ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా వాళ్ళకి నేరుగానే వచ్చిన వెంటనే అరగంటలో బంగారం మీద రుణాన్ని మంజూరు చేసేటటువంటి ఒక సౌలభ్యం ఇక్కడ ఉంది. ఒక వ్యక్తికి అయితే మామూలుగా టర్మ్ లోన్కి సంబంధించి బంగారం మీద టర్మ్ లోన్ కాకుండా బుల్లెట్ పేమెంట్ రూపంలోనే 10 లక్షల దాకా, అంటే ఒకసారి రుణం తీసుకున్న తర్వాత సంవత్సరం లోపు వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు అసలు వడ్డీ 2 కలిపి చెల్లించేటటువంటి పద్ధతిలో బుల్లెట్ పేమెంట్ రూపంలో 10 లక్షల దాకా బంగారం మీద రుణం ఇచ్చేటటువంటి అవకాశం అన్నది ఉంది. మరి ఈ రకంగా ఇంటి తనఖా మీద, స్థిరాస్తి తనఖా మీద రుణాలు ఇస్తాం. ఇతరత్ర బ్యాంకుకి సంబంధించి వ్యాపార కార్యకలాపాలు వాటికి సంబంధించి కూడా రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము ఇప్పుడు ఈ హయత్ నగర్ బ్రాంచ్ ద్వారా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలోని మేము పెద్దగా డిపాజిట్లు కూడా సేకరిస్తాం, కానీ డిపాజిట్లు కన్నా ఈ ప్రాంతంలో సామాన్య ప్రజలకి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేటటువంటి క్రమంలో 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఈ శాఖ ద్వారా రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యంతోనే ఇక్కడ ఈ బ్రాంచ్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికీ హైదరాబాద్లో మాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. అది కూకట్పల్లి, చందానగరు, నాగోలు, దిల్సుఖ్ నగర్లో. ఇది 5వ బ్రాంచు ఇక్కడ మేము రేపు 8వ తారీఖుని ప్రారంభించబోతున్నాం. ఇక్కడ సామాన్య ప్రజలు కూడా ఈ బ్యాంకు సేవలు వినియోగించుకొని వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాల్సిందిగా మీ ద్వారా ఇక్కడ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ తెలుసు, రెండో అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గత సంవత్సరాన్ని మనకి ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా సహకార స్ఫూర్తిని పెంపొందించాలని చెప్పి నిర్ణయం చేశారు. ఎందుకనంటే ఈరోజు ప్రపంచంలో సంపద కేంద్రీకృతం అయిపోతుంది, కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. సంపద పంపిణీలోని చాలా వ్యత్యాసాలు రావడం వలన సామాన్య ప్రజల యొక్క జీవన స్థితిగతులు చాలా దుర్భరం అవుతున్నటువంటి నేపథ్యంలో సహకార వ్యవస్థ ద్వారా ఈ అంతరాలు తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పని భావించి మరి 13 సంవత్సరాల కాలంలోనే రెండోసారి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025ని ప్రకటన చేయడం. మరి ఆ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి దాదాపు 30 లక్షల సహకార సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 100 కోట్ల మంది సభ్యులు అందులో సభ్యులుగా ఉన్నారు. ఇందులోని అతిపెద్ద సహకార సంఘాలు 300 దాకా అతిపెద్ద సహకార సంఘాలు ఉన్నాయి. అందులోని 208 లక్షల కోట్ల రూపాయలు కార్యకలాపాలు టర్నోవర్తోని ఈ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. దానిలోని దాదాపు 28 కోట్ల మందికి ఉపాధి కల్పించింది. ఈరోజు సహకార రంగం అన్నది కూడా ఆ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంలో, ఆ దేశ ప్రజలకి ఉపాధి చూపించడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరి సహకార బ్యాంకుల యొక్క సంఖ్య పెరగకపోయినా బ్రాంచీల యొక్క సంఖ్య మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కొత్త బ్యాంకులు రాకపోవచ్చు, కానీ ఉన్న బ్రాంచులు గణనీయంగా విస్తరణ జరుగుతూ ఉంది. మీ దగ్గర గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 2 రాష్ట్రాల్లో కూడా మంచి విస్తరణ చేసి ఇప్పుడు దాదాపు 70 బ్రాంచుల దాకా వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మేము ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31 నాటికి 60 శాఖలతోని ఉంటాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకొక 9 శాఖలు మేము సొంతంగానే ప్రారంభించుకోవడానికి మాకు వెసులుబాటు ఉంది. ఆ క్రమంలో తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా, అది ఖమ్మం కానివ్వండి, వరంగల్, లేకపోతే కోదాడ, ఆ ప్రాంతాల్లోని వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖలు పెట్టాలని చెప్పని నిర్ణయం చేస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా
అక్కడ కూడా జిల్లాలు పెరిగిన నేపథ్యంలో ఎక్కడైతే బ్యాంకులు ఏ జిల్లాలోనైతే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్లు లేవో ఆ జిల్లాల్లో కూడా కొత్త బ్రాంచ్లు పెట్టాలని చెప్పని అనుకున్నాం. హిందూపూర్, సత్యసాయి జిల్లాలో హిందూపూరు, నంద్యాల జిల్లాలో నంద్యాల, అన్నమయ్య జిల్లాలోని అది గతంలో రాజంపేట అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేసిన నేపథ్యంలో రాజంపేట కడప జిల్లాలోని అది వచ్చింది. దాంతో మదనపల్లిలోని పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లాగా వస్తున్న నేపథ్యంలో మార్కాపురంలో కూడా ఒక శాఖ పెట్టాలని చెప్పని, తద్వారా మేము వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 69 శాఖలకి విస్తరించాలని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే 8వ తారీఖు ఉదయం మానవ ఆంజనేయులు గారు 83లో ఆయన చైర్మన్ అయిన తర్వాత ఈ బ్యాంకు అభివృద్ధి పదం వైపు నడిచినటువంటి నేపథ్యంలో ఆయన హయాంలోనే 28 బ్రాంచ్లకు విస్తరించిన తర్వాత ఆయన స్వచ్ఛందంగా బ్యాంక్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన తర్వాత చలసాని రాఘవేంద్రరావు గారు బ్యాంక్ చైర్మన్ అయ్యారు. ఆయన తర్వాత నేను గత సంవత్సరం ఆగస్టు 8వ తేదీని బ్యాంక్ చైర్మన్గా మాకు జరిగినటువంటి ఎన్నికల్లో కొత్త పాలకవర్గం ఎన్నికై బ్యాంక్ చైర్మన్గా నేను బాధ్యతలు స్వీకరించడం అన్నది జరిగింది. ఈ క్రమంలో ఈ బ్యాంకు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70 సహకార అర్బన్ బ్యాంకులు ఉంటే 69వ స్థానంలో ఉండేది. ఈ రోజుని మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో, ప్రథమ స్థానంలో ఈ బ్యాంకు ఉందంటే దానికి పెద్దలు మానవ ఆంజనేయులు గారి యొక్క కృషే ప్రధాన కారణం. ఆయన చేతుల మీదుగా ఈ హయత్ నగర్ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఉంటుంది. దీనికి తెలంగాణ అర్బన్ బ్యాంకు ఫెడరేషను అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అలాగే నాఫ్కబ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మదన్ గోపాల స్వామి గారు, అలాగే అగ్రసేన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఉన్నటువంటి ఈ కేడియా గారు, అలాగే గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ అబ్దుల్ జిలానీ గారు, వీళ్ళు అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ ప్రారంభోత్సవానికి కూడా అందరూ, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఈ బ్యాంకు ప్రారంభోత్సవాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి మించి అడ్వాన్స్లకి రుణాలకి 12% మించి లేవు, 12% లోపే ఏ రుణమైనా. అలాగే 7% సీనియర్ సిటిజన్స్కి అయితే డిపాజిట్ల మీద 7% ఇస్తున్నాం. 6.5 మామూలుగా ఇది మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఉంటుంది. తర్వాత కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయండి. ఏ బ్యాంకు కూడా ఇలా ఆర్బీఐ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. కోవిడ్ సమయంలో మేము డిపాజిట్ రేట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి రుణాలు ఇచ్చాం. ఎవరికన్నా మా సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6%, ఆ రోజుని 6.5% డిపాజిట్ మీద మేము వడ్డీ చెల్లిస్తున్నాం. కానీ మా సభ్యులకి 6%కే రుణం మంజూరు చేసాం. 8%గా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఒక స్కీము మా సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 లక్షల దాకా రుణం ఇవ్వడం అన్నది జరుగుతుంది. మీకు మాకు ఏది కూడా బంగారం మీద అయితే 9.25%, మిగతా బ్యాంకులతోనే కాంపిటేట్ చేయొచ్చు. మాదే తక్కువ ఉంది, 77 పైసలు మాత్రమే 100కి అది పడుతుంది సంవత్సరానికి రుణం. డైలీ డిపాజిట్ కలెక్షన్ ఉంది, డైలీ లోన్ కలెక్షన్ కూడా ఉంది. చిరు వ్యాపారులకి వాళ్ళకి రుణం ఇచ్చిన ప్రతిరోజు పోయి మా సిబ్బంది, ఇందులోనే ఎవరు మేము బయట నుంచి ఎవరిని ఏజెంట్లు పెట్టం, మా పర్మనెంట్ సిబ్బంది బంగారం ఏదైతే తూకం వేస్తారో రుణం పెట్టినప్పుడు అప్రైజరు వాళ్ళు కూడా పర్మనెంట్ ఎంప్లాయీసే. కాబట్టి ఉదయం మాది ప్రతి ఆదివారం పనిచేస్తుంది, ఒక పూట శనివారం సెలవు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా, 3 నుంచి మళ్ళీ 6 దాకా పనిచేయడం అన్నది జరుగుతుంది. ఏ టైంలో మీరు 5:30కు వచ్చినా కూడా బంగారం మీద రుణం మంజూరు చేయడం అన్నది జరుగుతుంది. అవును, అంటే ఓపెన్ ప్లాట్స్ మీద చేయకూడదండి. మీకు ఏదో ఒక ఇల్లు ఉండాలి, నిర్మాణం ఉండాలి, ఇల్లు షాపు ఏదో ఒకటి ఉండాలి.
దాని మీద ఓపెన్ ప్లాట్స్ మీద ఏమో, తర్వాత వ్యవసాయ రుణాలు అని అంటే పంట రుణాలు ఇవ్వడానికి వీల్లేదు. వ్యవసాయ అనుబంధ ఏదో ట్రాక్టర్ కొనుగోలుకో లేకపోతే ఇటువంటి పరికరాలు ఇది కొనుగోలు చేయడానికి డైరీ ఫామ్కి ఇస్తాం. డైరీ ఫామ్ ఇటువంటి వాటికి రుణాలు ఇస్తాం. వాటికి ఆ స్వభావాన్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ కిందకు వస్తే కొంచెం తక్కువ ఉంటుంది, లేకుండా ఉంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది 9.5% నుంచి 9.5% నుంచి మీకు అన్నది ఏదైనా 12% లోపే మా రుణాలండి. 9.5 లోయెస్ట్. బిజినెస్ లోన్స్ కూడా ఇస్తాం. మన దగ్గర ఉందమ్మా ఫోన్పే, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది కంపల్సరీ ఫోన్పే లేకుండా వాలెట్లు పెట్టుకోవడం మానేశారు కదా. అన్నీ మన కంప్యూటర్తో కలిపి అన్నీ ఫోన్లోకి వచ్చేసాయి. ప్రపంచమే మన చేతుల్లో ఉన్నట్టు. కాబట్టి దానికి వెళ్ళకపోతే అవుట్డేట్ అయిపోయినట్టే. ఇప్పుడు మేము గతంలో ఏటీఎంలు పెట్టాలి, ఇప్పుడు ఏటీఎంకి ఇక్కడ ప్రొవిజన్ పెట్టాం కానీ పెట్టలా. ఎందుకంటే ఏటీఎంలు ఖర్చు అవుతుంది తప్ప పెద్దగా ఉపయోగం ఉండటంలే. ఎందుకంటే హిట్స్ రావట్లే అనుకున్నంత. ఫోన్పేలు వచ్చిన తర్వాత వాటి ఎరా అయిపోయింది. ఒక టైంలో ఏటీఎం అని అంటే పెద్ద ఇది, మీ బ్యాంక్ ఏటీఎం ఉందా అని అడిగేవారు. ఇప్పుడు అది ఏటీఎం అయిపోయింది. మాకు ఐఎంపిఎస్ యాప్ కూడా ఉంది. ఐఎంపిఎస్ యాప్లోను కూడా మనం ఫోన్పేతో సంబంధం లేకుండా మొబైల్ బ్యాంకింగ్ కొంత పరిమితి స్థాయిలోనే. ఎందుకంటే దానిలో ఉండే ప్రమాదాలు దానికి ఉన్నాయి. మనం ఇది అంత సౌలభ్యం మనకి ఇస్తుందో అంత ప్రమాదాన్ని కూడా చేస్తుంది. కాబట్టి కొంచెం ఆ విషయంలో సైబర్ సెక్యూరిటీ ఆ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని దానికి కొన్ని పరిమితులు పెట్టుకొని చేస్తున్నాం. లాకర్స్ ఉన్నాయండి. మీకు ఏ సైజు, మీకు లాకర్స్ కూడా కంపారిటివ్గా మిగతా అన్ని బ్యాంకుల కన్నా చాలా తక్కువ మా దగ్గర. లాకర్స్ రెంట్ తక్కువ, మాకేం దానికి డిపాజిట్ కూడా మనం ఏమైనా నామినల్ అనుకోడా పెద్ద మేము లేదు. మీరు రెంటే, మాకు రెంటే పెట్టుకున్నా, రెంట్ కూడా తక్కువే మిగతా వాటితో చూసుకుంటే. మీరు మామూలుగా మీడియం సైజు పెద్ద చెన్నై లేవు అనుకుంటాను మన దగ్గర. చెన్నై పెట్టలే, ఎందుకంటే చెన్నై ఎవరు అడగట్లే.